పోతే ఇవన్నీ సర్దేసి అన్నీ కాపీ చేసారా నా వల్ల కాదు కాళ్ళు చేతులన్నీ లాగేస్తాను నాకు ఈ పొద్దున్న పని చేసింది నేను మళ్ళీ నాకే చెప్తున్నా అమ్మా కాపీ చేసేసి ఏంటి ఎంతలో అనుకుంటున్నాడు అయితే One hour later. నేను ఫోల్డర్ ఇది బాగా కంపోజిషన్ డిలీషన్ అయింది మా రిసిక బిల్ ఏమైనా ఉందా లేరా వీడు ఏమంటాడేమో మేము చెప్తాం అన్నమాట గణేష్ మొన్నే కదా లుంబిని పార్క్లో కలిసాం మళ్ళీ అంటే ఒకటి ఒక నిమిషం ఏంట్రా ఫోటోస్ డిలీట్ అయినారా 5,000 ఫోటోలు రా పోతే వస్తాయా నేను ఆల్రెడీ కాల్ డిలీట్ చేయలేరా కాపీ వస్తున్నా నేను కాపీ వచ్చినారా కానీ చూస్తే ఇప్పుడు వాడు ఫోటోల కోసం పరువు కోసం ప్రాణం తీసేసారు రా వాడు అరే రీసైకిల్ బిల్ చూసినావా చూసినారా లేదు దాంట్లో కూడా దేంట్లో ఆ కార్డు ఇటు దాన్ని కాపీ చేద్దాం ఇట్టి కార్డు దాంట్లో పెట్టా ఇప్పుడు ఈ కార్డులో ఉన్నాయి కదా ఫోటోలు అరే సారీరా అది నిద్రమత్తులో కార్డు కాపీ ఇవ్వాలి కట్టుకొచ్చినారా నీ బద్ధకం నా చావుకు వచ్చింది కదరా నాకున్న పేరు అంత కాదు మచ్చా ఒక మాట ఏంటి అజయ్ ఫోన్ చేద్దాం అజయనా ఏమైంది బ్రో అన్న ఇది ఒక పెళ్ళికి వెళ్ళి వచ్చేసామన్నా అక్కడ ఉన్న డేటా మొత్తం మా వాడు కాపీ చేస్తామని చెప్పేసి అంతా డిలీట్ చేసేసినాడు అది కస్టమర్ పరుగు పొట్లకాయని ఏదేదో అనేస్తాను నాకు భయంగా ఉందన్న సిని ఇంతేనా బీభత్సం జరిగిపోతే ఇంతేనా అంటారు ఏంటన్నా ఏదో ఒకటి మీరే చేయండి అన్న నీ బద్దకం నా చావుకు వచ్చింది దానికి సంబంధించిన వీడియో మన ఛానల్ ఎప్పుడో అప్లోడ్ అయింది బ్రో అంత వదిలే కానీ నేను చూపిస్తా పదండి. సో గైస్ చూసారు కదా మా ఆటగాళ్ళు అయితే ఒక తీట పని అనేది చేశారు. డేటాను మొత్తం లాస్ చేస్తారు, అంటే డేటాను అయితే డిలీట్ చేశారు. మొత్తం 5,000 ఫొటోస్ని అయితే డిలీట్ చేశారనమాట. సో వాటిని అయితే రికవర్ చేయాలని అనేది కాంటాక్ట్ అయ్యారు. సో ఎలా రికవర్ చేయాలని చెప్పేసి మార్కెట్లో చాలా దొరుకుతాయి మనకి రికవర్ చేయడానికి, అయ్యే బెస్ట్ అనుకున్నా. బట్ నా దగ్గరికి అయితే ఒక అప్లికేషన్ అయితే వచ్చిందనమాట, టెనోషేర్ 4D డిగ్ అని చెప్పేసి. సో దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక సరే డేటా అనేది రికవర్ చేస్తుందా లేదా అని చెప్పేసి థింక్ చేశాను. ఒకసారి ట్రై చేశాను. మొత్తం ఫొటోస్ అన్నీ రికవర్ అయితే అయిపోయినాయి అనమాట. ఇందులో మనకు ఎన్హాన్స్డ్ రికవర్ అయితే ఉంటుంది, అదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నేను వాడిన అప్లికేషన్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. మీలో చాలామంది మీ డేటాని లాస్ అయితే అయిపోయింటారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో గైస్ దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేయడం జరిగింది. సో క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. హే గైస్, ఇదే టెనోషేర్ యొక్క 4D డిగ్ అనమాట ఇది. సో ఇందులో మనం ఎలాంటి ఫైల్స్ అయినా, డేటా లాస్ట్ అయిన ఫైల్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిని అయితే మనం రికవర్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్లో ఇంకా డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఒకవేళ ఇది మీకు అర్థం కాదు అనుకుంటే ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే దీని గురించి అన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే సో బిగ్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ చూసారు కదా, లాస్ట్ డేటా రికవరీ, హార్డ్ డ్రైవ్ అని ఉంది, SD కార్డ్ ఉంది, క్రాష్డ్ PC ఉంది, ఎన్హాన్స్డ్ వీడియో రికవరీ ఉంది, ఫోటో రిపేర్, ఇంకా చివరిగా చూసుకున్నట్లయితే మనకు వీడియో రిపేర్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఫోటో రిపేర్ ఇంకా వీడియో రిపేర్. ఏదైనా డ్యామేజ్ అయిన ఫైల్స్ అయితే ఉంటాయి కదా, ఫోటో కావచ్చు, కొన్ని ఫోటోస్ అయితే మనకు ఓపెన్ కావన్నమాట. సో నాట్ సపోర్టెడ్ అని ఇలా పడుతూ ఉంటాయి. సో అలాంటి ఫోటోస్ని అయితే ఇక్కడ రిపేర్ అయితే చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి తర్వాత వీడియో రిపేర్ అయితే ఉంటుంది. సో ఏదైనా డ్యామేజ్ అయిన వీడియోని కూడా ఇది మనం రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే హార్డ్ డ్రైవ్ ఉంది, SD కార్డ్ ఉంది. ఇక్కడ మనం ఏదైనా హార్డ్ డ్రైవ్ కానీ SD కార్డులో అయినా కానీ ఏదైనా డేటా లాస్ అయినట్లయితే మనం ఏదైనా డిలీట్ చేస్తుంటాం కదా, అంటే తెలియకుండా మనం డిలీట్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి ఫైల్స్ వీటిలో ఉన్నట్లయితే మనం జస్ట్ వాటి మీద క్లిక్ చేసుకొని, సో ఇక్కడ చూసారు కదా నా లోకల్ డ్రైవ్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇంకా డెస్క్టాప్ కనిపిస్తుంది, రీసైకిల్ బిన్ కనిపిస్తుంది, సెలెక్ట్ ఫోల్డర్ అని కనిపిస్తుంది. ఇందులోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా మనకు ఏదైనా ఫైల్స్ డిలీట్ అయినప్పుడు. సో ఇక్కడ రీస్కాన్ నౌ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే స్కాన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ స్కాన్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ ఐటమ్స్ ఆర్ ఫోన్ అని కనిపిస్తుంది. 769 GB అయితే స్కాన్ చేసింది, ఆల్రెడీ స్కాన్ అయితే చేశాను. సో నాకు రీస్కాన్ అయితే కనిపిస్తుంది. సో తర్వాత డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, ఇంకా ఆడియో అదర్స్, సిస్టమ్ ఫైల్ అని చెప్పేసి. సో వీటిని సెలెక్ట్ చేసుకొని మనం స్కాన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు స్కాన్ అయితే అవుతుంది అనమాట.
సో తర్వాత రీసైకిల్ బిన్. ఇప్పుడు మనం డిలీట్ చేసిన ఫైల్స్ రీసైకిల్ బిన్లో పడిపోతాయి. సో పడిన తర్వాత మనం రిస్టోర్ అయితే చేసుకుంటాం, లేదంటే మొత్తం ఆల్ డిలీట్ చేస్తుంటాం. సో రీసైకిల్ బిన్ నుంచి మనం ఏదైనా డిలీట్ చేసిన ఫైల్స్ అయితే ఉంటాయో సో వాటినైతే మనం ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ ఫోల్డర్. సో సెలెక్ట్ ఫోల్డర్ ఏంటంటే మనకు డెస్క్టాప్ ఇంకా ఏసర్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇవి నా లోకల్ డ్రైవ్స్ అనమాట. సో వీటిలో నుంచి మనం ఎక్కడైనా దేని నుంచి అయినా మనం ఫైల్ డిలీట్ చేసినట్టయితే అక్కడి నుంచి కూడా మనం జస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే రికవర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకు క్రాష్డ్ పీసీ అయితే ఉంటుంది అనమాట. సో మన పీసీలో ఏదైనా మనం ఫైల్స్ అనేవి అందులో ఉంటాయి కదా, మెయిన్ ఫైల్స్. పీసీ అనేది క్రాష్ అయిపోయినప్పుడు సో మన డేటాను ఎలా రికవర్ చేసుకోవాలి, సో అదొక ఆలోచన అయితే మన దగ్గర ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం పెన్ డ్రైవ్ పెట్టి మన డేటాను అయితే రికవర్ అయితే చేసుకోవచ్చు. సో అదొక మంచి ఫీచర్ అని చెప్పచ్చు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఎన్హాన్స్డ్ వీడియో రికవరీ. సో ఇది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడో ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా, ఓల్డ్ వీడియోస్ను కూడా ఇది మనకు రికవర్ అయితే చేస్తుంది. సో లైక్ కెనాన్ కానీ, నికాన్ కానీ, సోనీ కానీ, గోప్రో కానీ, ఇలా DJI. సో వాటి నుంచి మనం డేటా రికవర్ అయితే చేయొచ్చు అనమాట. సో మనకు ఓల్డ్ ఫొటోస్ కూడా మనకి రికవర్ అయితే అయిపోతాయి. సో నేను ఇవన్నీ టెస్ట్ చేశాను. సో ఎప్పుడో 2 years బ్యాక్ డిలీట్ అయిన ఫొటోస్ కూడా మనకైతే రికవర్ అయితే అయినాయి అన్నమాట. ఇది మనకు మొత్తం AI ద్వారా అయితే జనరేట్ అయితే చేస్తుంది. సో అదొక మంచి విషయం అని చెప్పచ్చు. సో గైస్ మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను లోకల్ డ్రైవ్స్ ఇంకా Cలోకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫోటో, వీడియో, డాక్యుమెంట్ ఇంకా ఆడియో, అదర్స్ అయితే ఉంది. సో నిన్న ఫ్యామిలీ పిక్స్ అయితే ఒక ఫోటో అయితే డిలీట్ చేశాను. సో అది రికవర్ చేస్తుందో లేదో చూద్దాం. జస్ట్ ఇవన్నీ అంటికి అయితే చేస్తున్నాను. ఫోటో ఒకటి పెట్టేసి స్కాన్ ఓన్లీ ఫోటో మీద క్లిక్ చేస్తున్నాను. చూద్దాం మన ఫైల్ అనేది రికవర్ అవుతుందో లేదో చూద్దాం. సో గైస్ చూసారు కదా, మనకి రీసైకిల్ బిన్లో ఫ్యామిలీ పిక్స్ అయితే కనిపిస్తుంది. సో మనకు అడ్వాన్స్ స్కానింగ్ అయితే అవుతుంది అనమాట. గాయస్ ఇక్కడ చూడొచ్చు మనకు 13% అయితే స్కానింగ్ అయితే అవుతుంది. సో టోటల్ మనకి 1 or 2 GB అయితే దాటుతుంది. ఇక్కడ ఫ్యామిలీ పిక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ నేను డిలీట్ చేసిన ఫొటోస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీసైకిల్ బిన్ అని కనిపిస్తుంది కదా, నేను ఈ రీసైకిల్ బిన్లోకి పోయి చూపిస్తున్నాను. ఇక్కడ ఎలాంటి ఫైల్ అయితే లేదు, కానీ ఇక్కడ మనకు రికవర్ అయితే చేసింది. నేను ఎన్ని ఫొటోస్ అయితే డిలీట్ చేశానో అన్ని ఫొటోస్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో వీటిని మనం ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ రికవర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు రికవర్ అయితే అయిపోతాయి. ఇది మీకు పూర్తిగా స్కానింగ్ అవ్వాలి. సో నాకు ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ 14% మాత్రమే స్కానింగ్ అయింది. సో ఇలా 100% అయినట్లయితే మనకు ఎన్ని ఫొటోస్ అయితే డిలీట్ చేస్తామో అన్ని ఫొటోస్ అనేది మనం రికవర్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ నేను డిలీట్ చేసిన ఫొటోస్ అనమాట. సో ఆ చివరికైతే మనకు వీటిని అయితే రికవర్ చేసుకోగలిగాం. ఈ విధంగా మీరు మెయిన్ ఫైల్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి మీరు అనుకోకుండా డిలీట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఫైల్స్ని అయితే మీరు ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. సో 100% అయితే అవ్వడం అవసరం లేదు. సో ఎందుకంటే నాకు ఇక్కడ రీసైకిల్ బిన్లో ఉన్న నా ఫ్యామిలీ పిక్స్ అయితే రికవర్ అయితే అయిపోయినాయి అనమాట. వీటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని జస్ట్ రికవర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు రికవర్ అయితే అయిపోతాయి. ఇప్పుడు రికవర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు డెస్క్టాప్లో అయితే సెలెక్ట్ చేసుకొని రికవర్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వ్యూ రికార్డింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆ ఫోటో అయితే చూపిస్తుంది. సో గాయస్ చూసారు కదా, మనకు ఫైల్స్ అనేవి నా ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రికవర్ అయితే అయిపోయినాయి అనమాట. సో గైస్ ఈ విధంగా మీరు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఏదైనా ముఖ్యమైన ఫైల్స్ అయితే ఉంటాయి కదా, డాక్యుమెంట్స్, అవి ఈజీగా అయితే రికవర్ చేసుకోవచ్చు. సో మీరు 100% స్కానింగ్ అయ్యేంత వరకు అయితే ఉండండి, లేకపోతే మీకు కొన్ని కరప్టెడ్ ఫైల్స్ అయితే రికవర్ అయితే అవుతాయి. సో అది కొద్దిగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను స్టాప్ అయితే చేసి బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్గా ఏదైనా కార్డ్స్ ఉంటాయి కదా, మెమరీ కార్డ్స్, సో ఆ కార్డ్స్ని మీరు మీ పీసీకి కానీ మీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసి అందులో ఉన్న డేటాను కూడా ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చు. సో అలానే మనకి ఇక్కడ ఫోటో రిపేర్ ఇంకా వీడియో రిపేర్ ఉంది కదా, ఏదైనా డ్యామేజ్డ్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటిని అయితే మనం ఇక్కడ నుంచి రిపేర్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో గైస్ చూసారు కదా ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.